ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 3 and 4 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 0, 2, 4, 7 and 8 without repetition. సో ఇక్కడ మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చారు. ఈ డిజిట్స్ని యూజ్ చేసి మనం 4-digit నెంబర్స్ని ఫామ్ చేయాలి. అయితే డిజిట్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అయితే ఈ 4-digit నెంబర్స్ని ఫామ్ చేసిన తర్వాత వాటికి వచ్చే సమ్ ఇక్కడ టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటిది అంటే 4-digit నెంబర్ సమ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4-digit నెంబర్స్ ఎన్ని వస్తాయి అని ఇక్కడ మనల్ని అడగట్లేదు, వాటి సమ్ అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ 4-digit నెంబర్స్ ఇక్కడ మనకి టోటల్గా 5 డిజిట్స్ ఇచ్చారు. ఈ 5 డిజిట్స్లో యూజ్ చేసుకొని మనం 4-digit నెంబర్ని ఫామ్ చేసుకోవాలి. అయితే 1, 2, 3, 4 స్టార్టింగ్లో సపోజ్ 0 తీసుకున్నట్లయితే రిమైనింగ్ మీరు 2, 4, 7 తీసుకుంటే ఇది 3-digit నెంబరే అవుతుంది, 4-digit నెంబర్ అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్లో 0 ఉంటే అంటే ఈ ప్లేస్లో మనకి వాల్యూ ఉన్నా కానీ 1000 ప్లేస్లో ఏదైనా వాల్యూ 0 కాకుండా రిమైనింగ్ ఉంటేనే మనకు అది వాల్యూ అవుతుంది. సో 0 ఉంటే సో ఆ ప్లేస్ అనేది మనకి నిల్ అవుతుంది 1000 ప్లేస్ వచ్చరికి. ఇక్కడ మనం 247 అనే చెప్తాం దీన్ని. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ 5 డిజిట్స్తో మనం యూజ్ చేసుకొని ఏవైతే మనకి నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ మొత్తానికి సమ్ చేస్తాము. దాన్ని మనము సమ్ 1 అనుకుంటాము. సమ్ 1లో వచ్చేసరికి మనకి ఏవైతే 5 డిజిట్స్ ఉన్నాయో ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసి సో ఏవైతే మనకి నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ మొత్తం వచ్చేసరికి మనకి సమ్ 1లో ఉంటాయి. సమ్ 2లో వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే ఓన్లీ 3-digit నెంబర్స్ సమ్ ఏదైతే ఉందో వాటిని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సమ్ 1లో నుంచి అంటే టోటల్ వాల్యూలో నుంచి ఓన్లీ 3-digit నెంబర్స్ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ ఆటోమేటిక్గా మీకు 4-digit నెంబర్స్ సమ్ ఏముంది అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ 4-digit నెంబర్ది ఫైండ్ అవుట్ చేయం. టోటల్గా మనం ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ మొత్తానికి సమ్ చేస్తాము. నెక్స్ట్ దాంట్లో నుంచి 3-digitని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే రిమైనింగ్ మనకి 4-digit సమ్స్ వస్తాయి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండ్ దేర్ సమ్. సో ఇక్కడ మనకి ఏవైతే డిజిట్స్ ఇచ్చావో అవి రాసుకుంటున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండ్ దేర్ సమ్. ఓకే, సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమున్నాయి అనేది డిజిట్స్ చూడండి. గివెన్ డిజిట్స్ 0, 2, 4, 7 and 8. సో టోటల్గా మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. సో n వాల్యూ వచ్చేసరికి 5 అవుతుంది. టోటల్ n = 5. దీంతో నుంచి మనం 4-digit నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 వచ్చేసరికి మనకి 4 అవుతుంది, ఎందుకంటే 4-digit నెంబర్స్ కాబట్టి. సో 4-digit నెంబర్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఏవైతే ఇక్కడ మన డిజిట్స్ ఉన్నాయో వీటన్నిటిని సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్. Sum of all given digits equal to 0 plus 2 plus 4 plus 7 plus 8 that equal to 21. ఓకే, సో 21 వచ్చింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఒకటి ఉంది, అది రాసుకుందాము. ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ద sum of all digit numbers formed from n non-zero digits
n non-zero digits without repetition. Without repetition is, సో ఫార్ములా చూడండి, సమ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములా మెయిన్ మనకి ఇంపార్టెంట్, n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ all digits, sum of all digits, next into 1 1 1 1 and so on up to r times. సో ఈ వన్స్ ఎన్నిసార్లు రాసుకోవాలంటే r టైమ్స్ రాసుకోవాలి. సో ఇది ఫార్ములా. సో ఫస్ట్ మనం సమ్ 1 చేద్దాము, అంటే టోటల్గా డిజిట్స్కి మనం సమ్ చేస్తున్నాము. ఓకే, సో జీరోని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం సమ్ చేసుకుంటున్నాము. సమ్ 1. ఓకే, క్యాలిక్యులేట్ the sum assuming 0 can be anywhere including 1000 place. సో 1000 ప్లేస్లో కూడా 0 ఉంటే టోటల్గా అసలు ఆ డిజిట్స్ మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 1000 ప్లేస్, 100 ప్లేస్, 10th ప్లేస్, యూనిట్ ప్లేస్. సో ఈ 4 ప్లేసెస్లో 0 ఉన్నా కానీ సో టోటల్ మనకి ఎంత వస్తుంది సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. దట్ ఈక్వల్ టు ఫస్ట్ n-1, n వాల్యూ ఇక్కడ మనం 5 తీసుకున్నాము, r వాల్యూ 4 తీసుకున్నాము. n వాల్యూ 5, 5 - 1 p r వచ్చేసరికి మనకి 4, 4 - 1. ఓకే, సో ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాము. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ వచ్చేసరికి 21. నెక్స్ట్ ఈ వన్స్ మనం ఎన్ని టైమ్స్ రాయాలి అంటే అప్ టు r టైమ్స్. r వచ్చేసరికి మనకి 4 ఉంది కాబట్టి సో 4 టైమ్స్ ఈ 1 రాసుకోవాలి. ఓకే, సో దట్ ఈక్వల్ 5 - 1 అంటే 4, 4 - 1 అంటే 3, 4p3 21 ఇంటూ ట్రిపుల్, సో 21 ఇంటూ 4 ones దట్ ఈక్వల్ 4p3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2. 4 నుంచి స్టార్ట్ చేసి 3 నెంబర్స్ వరకు రాయాలి డిక్రీజింగ్ ఆర్డర్లో. సో సేమ్ ఇక్కడ 4 ones ఉన్నాయి, ఇవి మొత్తం మీరు మల్టిప్లై చేయండి. 4 3s 12, 12 2s 24 ఇంటూ 21 ఇంటూ 4 ones. ఈ మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 55. సో దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 55,994 వచ్చేస్తుంది. ఇది సమ్ 1. ఓకే, సో సమ్ 1 వాల్యూ. ఇప్పుడు సమ్ 2 చూద్దాము. సమ్ 2లో వచ్చేసరికి మనం ఓన్లీ 3 డిజిటెడ్ సమ్ మాత్రమే చూస్తున్నాము, ఎందుకంటే మనకు ఓన్లీ 4 డిజిటెడ్ రావాలి. టోటల్లో నుంచి 3 డిజిట్స్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఓన్లీ 4 డిజిట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ సమ్ 2 చూడండి. సో సమ్ 2. ఓకే, సో calculate the sum of numbers where 0 is fixed in 1000 place. సో 1000 ప్లేస్లో 0ని మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే సో అది మనకి ఓన్లీ 100 నుంచే క్యాలిక్యులేట్ అవుతుంది, అంటే 3 డిజిట్గానే క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ అందుకే బ్రాకెట్లో రాసుకోండి, విచ్ మేక్స్ 1000 ప్లేస్లో 0 రాసుకున్నట్లయితే విచ్ మేక్ దెమ్ 3 digit నెంబర్స్. సో అది మనకి 3 digit నెంబర్ అవుతుంది. సో దీనికి చూడండి, if 0 is fixed at the start, we choose the remaining 3 positions from the remaining
the remaining 4 non-zero digits. ఓకే, సో 0 వచ్చేసరికి మనకి 1000 ప్లేస్లో ఫిక్స్ అయినట్లయితే, సో ఇక్కడ చూడండి ఇది 4 డిజిటెడ్ నెంబర్. 0 వచ్చేసరికి మనకి 1000 ప్లేస్లో ఫిక్స్ అయినట్లయితే రిమైనింగ్ 3 పొజిషన్స్కి వచ్చేసరికి మనకి 4 డిజిట్స్ ఉంటాయి. టోటల్ మనకి గివెన్ క్వశ్చన్లో వచ్చేసరికి 5 డిజిట్స్ ఇచ్చారు. ఏమేమి డిజిట్స్ ఇచ్చారంటే 0, 2, 4, 7, 8 ఇచ్చారు. 0 ఇక్కడ మనం 1000 ప్లేస్లో రాసుకున్నట్లయితే రిమైనింగ్ 3 పొజిషన్కి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అంటే 2, 4, 7, 8 ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ డిజిట్స్ సో దీన్ని మనము n కాంప్లిమెంట్ అని తీసుకుందాము. సో అంటే n డాష్ ఈక్వల్ టు 4, సో r కాంప్లిమెంట్ r డాష్ ఈక్వల్ టు 3. ఆల్రెడీ అక్కడ మనం n r తీసుకున్నాం కాబట్టి ఇది నేను n డాష్ r డాష్ అని తీసుకున్నాను. సేమ్ సమ్ ఈక్వల్ టు ఫార్ములా రాయండి. n కాంప్లిమెంట్ -1 p r కాంప్లిమెంట్ -1 నెక్స్ట్ ఇంటూ సమ్ ఆఫ్ n digits into 1, 1, 1, so 4 ones and so on r times. Okay, so that equal n complement వచ్చేసరికి ఇక్కడ 4, 4 minus 1 p r complement వచ్చేసరికి 3, 3 minus 1. నెక్స్ట్ సమ్ ఆఫ్ n digits, సో సమ్ ఆఫ్ ఇక్కడ మనకి డిజిట్స్ ఏమున్నాయి 2, 4, 7, 8 ఉన్నాయి. ఇవి సమ్ చేసుకోవాలి. 2 + 4 + 7 + 8 ఇవి సమ్ ఆఫ్ n డిజిట్స్ ఇంటూ r వచ్చేసరికి ఇక్కడ మనకు 3 ఉంది. సో అంటే 1 వచ్చేసరికి మనము 3 టైమ్స్ రాయాలి. సో 1, 2, 3 దట్ ఈక్వల్ టు, సో 4 - 1 అంటే 3 వచ్చేస్తుంది. సో 3p2 ఇంటూ ఇవి మొత్తం యాడ్ చేయండి, సేమ్ 21 వస్తుంది ఇంటూ 1, 1, 1. సో 3p2ని మనం 3 × 2గా రాసుకోవచ్చు. 21 ఇంటూ 1, 1, 1 దట్ ఈక్వల్ టు ఇవి మొత్తం మల్టిప్లై చేయండి. 1, 3, 9, 8, 6 వచ్చేస్తుంది. సో ఇది సమ్ 2. ఇందాక సమ్ 1 వచ్చింది చూడండి, దాంట్లో నుంచి ఇప్పుడు వచ్చిన సమ్ 2ని సబ్ట్రాక్షన్ చేయండి. రిక్వైర్డ్ సమ్ ఈక్వల్ టు సమ్ 1 minus sum 2 ఈక్వల్ టు సమ్ 1 వచ్చేసరికి 55, 99, 44 వచ్చింది. సమ్ 2 1, 3, 9, 8, 6 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేయండి. 5, 4, 5, 9, 5, 8 వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 4000 which can be formed using the digits 0, 2, 4, 6 and 8 without repetition. సో ఇక్కడ మనకి టోటల్గా 5 డిజిట్స్ ఇచ్చారు. ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసి 4000 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ ఏమొస్తాయి అంటే టోటల్గా ఎన్ని వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఒక 4000 కంటే గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ చూడండి, ఈ 4000 అనేది మనకి 4 డిజిటెడ్ నెంబర్. మనకు వచ్చే అంటే దీనికంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే అది 4 డిజిట్ నెంబర్ అయినా అయి ఉండాలి ఆర్ 5 డిజిట్ నెంబర్ అయినా అయి ఉండాలి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చారు. సపోజ్ 4024 తీసుకున్నాం అనుకోండి, ఈ 4000 కంటే ఈ వాల్యూ అనేది గ్రేటెస్ట్ వాల్యూ. ఈ 4 డిజిట్ని యూజ్ చేసి నేను ఈ వాల్యూ రాశాను. బట్ ఇక్కడ అయితే రిపిటేషన్ వద్దు అని చెప్తున్నారు. అంటే ఈ ప్లేస్లో సపోజ్ మీరు 6 తీసుకోవాలి. సో 6 తీసుకుంటే దీనికంటే ఇది గ్రేటెస్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి 6, 0, 2, 4, 8 తీసుకున్నారనుకోండి, ఈ 4000 కంటే ఇది కూడా గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. అంటే 4000 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే మనం 4 డిజిట్ నెంబర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, 5 డిజిట్ నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 డిజిటెడ్ నెంబర్ అనే చెప్పట్లా. 4000 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి అంటే ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసి మనం ఎన్ని రాయొచ్చు అని అడుగుతున్నారు. 4 డిజిటెడ్ నెంబర్స్ రాయొచ్చు, 5 డిజిటెడ్ నెంబర్ రాయొచ్చు.
4 డిజిటెడ్ నెంబర్స్ అంటే 4000 కంటే ఎబోవ్ ఉండాలి. సపోజ్ మీరు 2046 తీసుకున్నారనుకోండి, ఇది 4 డిజిటెడ్ నెంబరే, బట్ ఈ నెంబర్ కంటే ఇది లెస్ వాల్యూ అవుతుంది. దీనికంటే గ్రేటెస్ట్ వాల్యూ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏదైతే 1000 ప్లేస్ ఉందో ఈ 1000 ప్లేస్లో వాల్యూ అనేది ఓకే. సో 4 కానీ 6 కానీ 8 కానీ 4 డిజిటెడ్ నెంబర్ తీసుకుంటే 4 కానీ 6 కానీ 8 కానీ తీసుకుంటే అప్పుడు మాత్రమే ఈ వచ్చే వాల్యూస్ వచ్చరికి మనకి 4000 కంటే ఎబోవ్ అవుతాయి. ఓకే. సో ఫస్ట్ సొల్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ గివెన్ డిజిట్స్ సో గివెన్ డిజిట్స్ చూడండి 0 2 4 6 8 5 డిజిట్స్ ఇచ్చారు. ఫస్ట్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది రాస్తున్నాము. 4 డిజిట్ నెంబర్స్. సో ఫస్ట్ ఓన్లీ 4 డిజిట్ నెంబర్ మాత్రమే రాస్తున్నాము. ఓకే. సో దీనికంటే గ్రేటెస్ట్ వాల్యూ అని చెప్పారు కాబట్టి స్టార్టింగ్లో మనకి 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. టు బీ బిగ్గర్ దెన్ 4000, the first digit must be 4 డిజిట్ కంటే బిగ్గర్ వాల్యూ అవ్వాలి అంటే ఫస్ట్ డిజిట్ మనకి 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఓకే. సో 4 6 ఆర్ 8 ఫస్ట్ డిజిట్ ఆర్ 1000 ప్లేస్. మీకు ఫస్ట్ అంటే ఇటు నుంచి అనుకుంటారేమో, సో మీకు డౌట్ ఉంటే ఫస్ట్ డిజిట్ ప్లేస్లో మీరు ఫస్ట్ 1000 ప్లేస్ అని రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ డిజిట్కి వచ్చేసరికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3 ఆప్షన్స్. ఓకే. సో ఫస్ట్ డిజిట్కి 3 ఆప్షన్స్ ఏమేంటి అవి? 4 6 8. నెక్స్ట్ సెకండ్ డిజిట్ అంటే నెక్స్ట్ 100 ప్లేస్. సో ఇక్కడ మీకు డిజిట్స్ డౌట్ ఉంటే ఇది 100 ప్లేస్, ఇది 1000 ప్లేస్ అని రాసుకోండి. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనం 4 తీసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ 5 డిజిట్స్లో 4 ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్లో రాసుకుంటే రిమైనింగ్ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెకండ్ అంటే ఏదైతే 100 ప్లేస్ ఉందో ఈ 100 ప్లేస్కి వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నేను ఫస్ట్ ప్లేస్లో 4 తీసుకున్నాను, రిమైనింగ్ ఏదైతే మనకి 100 ప్లేస్ ఉందో ఈ 4 కాకుండా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ అదే రాస్తున్నాం ఇక్కడ. 4 ఆప్షన్స్ లెఫ్ట్. ఓకే. సో 100 ప్లేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు 100 ప్లేస్లో వచ్చేసరికి నేను 0 తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ 10th ప్లేస్కి వచ్చేసరికి 4 అయిపోయింది, 0 అయిపోయింది కాబట్టి 10th ప్లేస్కి వచ్చేసరికి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అది రాస్తున్నాము. ఓకే. సో థర్డ్ డిజిట్ వచ్చేసరికి ఇప్పుడు మనము 10th ప్లేస్ గురించి చెప్తున్నాము. సో ఇక్కడ రాసుకోండి 10th ప్లేస్ అని. సో 10th ప్లేస్కి వచ్చేసరికి మనకి ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఆప్షన్స్ ఉంటాయి. సో 3 ఆప్షన్స్ లెఫ్ట్. ఓకే. సో నెక్స్ట్ 4th డిజిట్. సో ఇది వచ్చేసరికి యూనిట్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్. ఓకే. సో యూనిట్ ప్లేస్. సో దీనికి వచ్చేసరికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? సపోజ్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 4 అయిపోయింది, 0 అయిపోయింది, 2 అయిపోయింది. సో యూనిట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో 2 ఆప్షన్స్ లెఫ్ట్. 2 ఆప్షన్స్ లెఫ్ట్. ఓకే. సో క్యాలిక్యులేషన్ ఈక్వల్ టు 3 into 4 into 3 into 2 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 72. ఇది 4 డిజిటెడ్ నెంబర్స్. నెక్స్ట్ 5 డిజిట్స్ నెంబర్స్ కూడా మనం తీసుకుంటే అవి కూడా 4000 కంటే గ్రేటెస్ట్ వాల్యూనే అవుతాయి కాబట్టి నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్స్ చూద్దాము. ఓకే. సో నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ 5 డిజిట్ నెంబర్స్. ఓకే. సో 5 డిజిట్ నెంబర్స్. ఎనీ 5 డిజిట్ నెంబర్ ఈజ్ ఆటోమేటికల్లీ
ఈజ్ ఆటోమేటికల్లీ బిగ్గర్ దాన్ 4000, బట్ సో 5 డిజిట్ నెంబర్ ఏదైనా ఆటోమేటిక్గా 4000 కంటే బిగ్గర్ వాల్యూనే అవుతుంది. బట్ ఎప్పుడు కాదు అంటే ఫస్ట్ డిజిట్ అనేది 0 కాదు, 0 కాకుండా ఉండే. ఓకే, సో బట్ ద ఫస్ట్ డిజిట్ cannot be 0. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 5 డిజిటెడ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే సో దీంట్లో ఫస్ట్ డిజిట్ అనేది 0 అయిందనుకోండి, రిమైనింగ్ మీరు 4, 6, 2, 8 తీసుకున్నా కానీ ఇది 4 డిజిట్ నెంబరే అవుతుంది, 5 డిజిట్ నెంబర్ అవ్వదు. సో ఫస్ట్ డిజిట్ అనేది 0 కాకుండా ఈ ఫస్ట్ డిజిట్ అనేది 0 కాకుండా తీసుకోవాలి. అంటే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనే చూడండి. సో 5 ఉన్నాయి, ఇక్కడ 0 అనేది కంపల్సరీ తీసుకోకూడదు. అంటే ఫస్ట్ ప్లేస్ అంటే 1000 ప్లేస్ ఏదైతే ఉందో దీనికి మనకి 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. 2, 4, 6, 8 ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. సో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ డిజిట్ ఆర్ 10,000 ప్లేస్. ఓకే, సో ఫస్ట్ డిజిట్, ఓకే, సో ఆర్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు 10,000 ప్లేస్. ఓకే, సో దీనికి వచ్చరికి మనకి 4 ఆప్షన్స్. సో 4 ఆప్షన్స్, 0 తీసుకోకూడదు, ఓన్లీ 2, 4, 6 ఆర్ 8 వీటిల్లో ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డిజిట్. సో సెకండ్ డిజిట్ వచ్చరికి ఇప్పుడు ఇది 1000 ప్లేస్. సో 1000 ప్లేస్కి మనకు ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి చూడండి. సో ఫస్ట్ 10,000 ప్లేస్లో మీరు సపోజ్ 6 తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ ఉన్న 5 నెంబర్స్లో 6 ఆల్రెడీ రాశారనుకోండి, అంటే మనకు నెంబర్స్ 0, 4, 2, 6, 8 ఇచ్చారు. 6 ఆల్రెడీ ఇక్కడ రాస్తే మీరు 1000 ప్లేస్కి వచ్చేసరికి 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో 4 ఆప్షన్స్ లెఫ్ట్. సో నెక్స్ట్ అది రాయండి, 4 ఆప్షన్స్ లెఫ్ట్. ఓకే, సో 4 ఆప్షన్స్ లెఫ్ట్. నెక్స్ట్ థర్డ్ డిజిట్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం 100 ప్లేస్ గురించి చెప్తున్నాము. సో థర్డ్ డిజిట్. సో చూడండి, సపోజ్ ఇక్కడ మీరు 1000 ప్లేస్లో వచ్చేసరికి 2 తీసుకున్నారనుకోండి. సో 6 అయిపోయింది, 2 అయిపోయింది. థర్డ్ డిజిట్కి వచ్చేసరికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ అదే రాస్తున్నాం ఇక్కడ, 3 ఆప్షన్స్ లెఫ్ట్. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్. సో ఫోర్త్ డిజిట్ వచ్చేసరికి 10th ప్లేస్. ఓకే, సో 10th ప్లేస్. సో 10th ప్లేస్కి వచ్చేసరికి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయని చూడండి. సపోజ్ 100 ప్లేస్లో వచ్చేసరికి 0 తీసుకున్నాం అనుకోండి, మనకి 10th ప్లేస్కి వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో 2 ఆప్షన్స్ లెఫ్ట్. 2 ఆప్షన్స్ లెఫ్ట్. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ ప్లేస్. దీన్నే మనము 5th డిజిట్ అంటున్నాము. సో 5th డిజిట్, సారీ ఇది 5th అనేది మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి, యూనిట్ ప్లేస్. సో దీనికి వచ్చేసరికి సో 10th ప్లేస్లో సపోజ్ 4 తీసుకున్నాం అనుకోండి, యూనిట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో 1 ఆప్షన్ లెఫ్ట్. 1 ఆప్షన్ లెఫ్ట్. ఓకే, సో క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ డిజిట్కి 4 ఆప్షన్స్, సెకండ్ డిజిట్ 4 ఆప్షన్స్, థర్డ్ డిజిట్కి 3, ఫోర్త్ డిజిట్ 2, ఫిఫ్త్ డిజిట్కి 1, టోటల్గా 96 టోటల్. సో టోటల్గా మనకి 4000 కంటే ఎబోవ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అడిగారు. 4 డిజిటెడ్ నెంబర్ వచ్చేసరికి మనకి 72 వచ్చాయి, 5 డిజిట్ నెంబర్స్ వచ్చేసరికి 96 వచ్చాయి. దట్ ఈక్వల్ టు 168. అంటే 4000 కంటే ఎబో నెంబర్స్ వచ్చేసరికి ఆ 5 డిజిట్స్ని యూజ్ చేసి 4000 కంటే ఎబో నెంబర్స్ వచ్చేసరికి మనము 168 రెడీ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.